నమస్తే అండి. ఎవ్రీవన్ ప్లీజ్ పే అటెన్షన్ హియర్. మై సెల్ఫ్ మంజుల. నేను మంజుల అండి. శతసహస్ర హర్బల్ అండ్ గో ప్రోడక్ట్స్ అండి మావి. అంటే పంచగవ్య రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. మా ఉత్పత్తులు వచ్చేసేసి హెల్త్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్. హెయిర్ అంటే హెయిర్ కేరు, బాడీ కేరు, స్కిన్ కేరు, టూత్ కేరు అలా అన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి ఇది గోమయంతో చేసిన సాంబ్రాణి కప్స్ అన్నమాట. సాంబ్రాణి కప్స్ వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చాలా మంచి వాతావరణం చేకూరుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా ఈ గోమయ సాంబ్రాణి కప్స్ వాడడం వల్ల నెగిటివిటీ తీసేసేసి అంత పాజిటివిటీని డెవలప్ చేస్తుందన్నమాట ఇంట్లో. అందుకని ఎవరైనా కూడా చేయొచ్చు. ఇది అగ్నిహోత్రం చేసినట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసేసి షాంపూ అండి. ఈ షాంపూలో ఒక 5 వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర. నీము, త్రిఫల, హైబిస్కస్, అలోవెరా, ఇలా ఒక 5 వేరియంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ అంటే పర్సనలైజ్ బేస్డ్గా కూడా ఉంటాయి. ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినట్టయితే వాళ్ళ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మన దగ్గర మనము తయారు చేపించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసేసి హెయిర్ ఆయిల్స్ కూడా చుండు, లేదంటే హెయిర్ ఫాల్ అవ్వడము, లేదంటే దురద రావడము, అలాంటి వాటికి కూడా మనము వాళ్ళ బేసిన్ పట్టేసేసి వైట్ హెయిర్ కూడా అన్నిటికి కలిపేసేసి మనము వేరుగా ఆయిల్ వాళ్ళ పర్సనలైజ్డ్గా చేసేసి మనము ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకు ఆక్సిజన్ పౌడర్ అన్నమాట. ఆక్సిజన్ పౌడర్ అంటే మనకి ఇప్పుడు గోమయం ఉంటుంది కదా, గోమయాన్ని మనము భస్మం లాగా తయారు చేసేసి అందులో ఇవన్నీ మూలికలు, మన ఆయుర్వేద మూలికలు అన్నీ వేసేసేసి ఇది చేస్తాము. రెస్పిరేటరీ సిస్టము క్లియర్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక చిటికెడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని తాగినట్టయితే ఆల్కలైన్ వాటర్ లాగా ఉంటుంది. అసిడిక్ వాటర్ నుంచి వెళ్ళి ఆల్కలైన్గా చేస్తుంది అనమాట. అది చాలా బాడీకి హెల్తీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది చాలా మంచి ఎఫెక్టివ్ ఉంటుంది, హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్ అనమాట. తర్వాత ఇది వచ్చేసేసి గోమయ భస్మం తోటి టూత్ పౌడర్ అనమాట. ఇందులో కూడా మన దగ్గర 5 వేరియంట్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టేసి పిప్పి పన్ను ఉన్నా, నొప్పి ఉన్నా అవన్నీ కూడా తీసేయడానికి అని చెప్పేసి వాళ్ళకి ఎవరైనా చెప్తే వాళ్ళు పర్సనల్గా చేస్తాము, లేదంటే వేరువేరుగా ఉంటాయి. వాళ్ళకి డైజెషన్ లేదనుకోండి అజ్వైన్ ఇస్తాం మనం, షుగర్ ఉందనుకోండి నీమ్ ఇస్తాం. అలా డిఫరెంట్గా మన దగ్గర టూత్ పౌడర్లు కూడా 5 వేరియంట్స్ ఉన్నాయండి, 5 వేరియంట్స్. తర్వాత వచ్చేసి పంచగవ్య ఫేస్ ప్యాక్. పంచగవ్య అంటే ఇప్పుడు దేశీ ఆవు ఉంటుంది, దేశీ ఆవు మూపురం తోటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ చెప్పారు దేశీ ఆవు ఎలా ఉంటుందన్నది. ఆ ఆవు యొక్క మూత్రము, పేడ, ఆవు పాలు, నెయ్యి అవన్నీ కలిపేసేసి 5 పెరుగు ఇవన్నిటిని కలిపేసేసి పంచగవ్యాలు అంటారు. వీటిని బేస్డ్గా ముల్తాన్ మట్టి తీసుకొని అందులో ఇంకా ఆయుర్వేద మూలికలు కలిపేసేసి దగ్గర ఒక 30-40 మూలికలను కలుపుతామన్నమాట. అది చాలా అన్ని ప్రాబ్లమ్స్కి స్కిన్కి క్యూర్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి బాత్ పౌడర్. ఇది వారానికి ఒక 2 days అయినా కూడా సోప్లెస్ స్టే చేయాలన్నమాట. చేస్తే అభ్యంగ స్నానం అంటారు. అభ్యంగ స్నానం వల్ల స్కిన్ 8 పొరలు ఉంటాయి అన్నమాట. ఆ 8 పొరల కింద ఉన్న మలినాన్ని కూడా మనం సోప్ పెట్టేసేసి పైననే క్లీన్ చేసుకుంటాం. అలా కాకుండా 8 పొరల నుంచి కూడా క్లీన్సింగ్ అవ్వడానికి ఈ బాత్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసేసి ఐ బూస్టింగ్ డ్రింక్ పౌడర్ అంటే ఇది మొత్తం బాదాము అవన్నీ కూడా యూజ్ చేసేసి చేస్తాము. అందులో పాలల్లో మిక్స్ చేసి తాగడం వల్ల వాళ్ళకి ఐ సైట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ ఆడుతూ అన్ని ఐసైట్ తగ్గుతుంది. దీనివల్ల ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. న్యాచురల్గా మనం ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత క్రాక్ హీలింగ్ క్రీమ్, ఇది ఆవు నెయ్యి యూజ్ చేసేసి మనము ఈ క్రాక్ హీలింగ్ క్రీమ్ తయారు చేపిస్తాము. దీనివల్ల ఒక్కసారి అప్లై చేస్తేనే దానికి ఉన్న పెయిన్ కానీ లేదంటే ఏదైనా పగుళ్ళు కానీ మొత్తం టోటల్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇది చేసిన వాళ్ళు కూడా ఒక 100 members నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్సలెంట్గా ఉండింది అని. మా కొలీగ్ కూడా అంటుంది జెట్లుగా ఫట్ చలే జాతా. అలా మీ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్కి చాలా పనికొస్తుంది అని చెప్తుంది అనమాట.
ఇది వచ్చేసేసి లిప్స్టిక్. అంటే ఇది న్యాచురల్గా తయారు చేసింది, ఆవు నెయ్యి యూజ్ చేసేసి అటు స్టైల్కి వాళ్ళకి కలర్ అలా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఎలాంటి పగిలిపోయినా కూడా బ్లాక్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసినట్టయితే లిప్స్కి చాలా గ్లో ఉంటుంది, స్మూత్నెస్ను కూడా ఇస్తుంది. తర్వాత ఇది అమృతధార ఎలా తయారు చేస్తారో ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. అది మాది డిఫరెంట్ వేరియంట్గా చేసేసి కొంచెము పవర్ఫుల్గా, అంటే న్యాచురల్ వే, అన్నీ దగ్గుకు కానీ జలుబుకు కానీ జ్వరానికి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఆల్ పర్పస్కి యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఒకటి పెట్టుకోవాల్సిన ప్రోడక్ట్ అంటే అమృతధార. తర్వాత వచ్చేసేసి అమృతధార పిల్స్ అనంటే ఇవి కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు టీచర్స్కి థ్రోట్ బాగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా. వాళ్ళకి మార్నింగ్ ఒక 4 టాబ్లెట్స్ వేసుకొనేసి చప్పరించినట్టయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. పిల్లలకు కూడా అంతే, జలుబు ఇలా దగ్గు అయినప్పుడు 1-2 పిల్స్ వేసుకొని చప్పరించేసేయాలి. దానివల్ల వాళ్ళకి చాలా థ్రోట్కి అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇది మా దగ్గర ఆవు నెయ్యితో చేసిన కాజల్ కూడా ఉంటుంది. తర్వాత లిషన్ చేసుకున్నట్టయితే మాకు అడ్వాన్స్డ్గా తెలుస్తుంది. మీకు మెటీరియల్ కానీ లంచ్ కానీ అవన్నీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందన్నమాట. నా ఫోన్ నెంబర్ వచ్చేసేసి 9885440675. వన్స్ అగైన్ 9885440675 సారీ 9885440675. థ్యాంక్ యూ అండి. ఈ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన సూర్యకళ గారికి, మల్లేష్ గారికి, ఏకాదశ ప్రోగ్రాం పెట్టినందుకు, ఇన్ని సంతలు పెట్టేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము, చాలా మందికి అవేర్నెస్ కూడా వస్తుంది. వాళ్ళ క్రియేటివిటీని కూడా మీరు డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు కొంతమంది ఇదిగో కొబ్బరి చిప్పలతోటి కూడా ఆర్టిస్టిక్గా తయారు చేశారు, ఇప్పుడే చూశాను, ఎక్సలెంట్గా ఉండింది. అలాంటి వాళ్ళని కూడా ఈ సంత ఎంకరేజ్ చేస్తుందంటే ఈ టీమ్ మెంబర్స్కి చాలా చాలా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మొదటిగా క్షమించాలి మంజుల గారు, మిమ్మల్ని పరిచయం చేయాల్సిన బాధ్యత నాది, అది చేయలేకపోయాను, అందుకని ఇప్పుడు వచ్చాను. మంజుల గారు మన సంస్థకి చాలా ఆప్తులు. మన గో ఉత్పత్తుల శిక్షణ కూడా ఆవిడ మన తరపున నిర్వహించడానికి ముందుకొచ్చారు. నిత్య విద్యార్థి, ప్రొఫెసర్ అయినా కూడా నిత్య విద్యార్థి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళనే కాకుండా ఎంతోమందికి ప్రోత్సాహాన్ని అందిస్తూ, కొత్త కొత్త విషయాల్ని పరిచయం చేస్తూ, శిక్షణను అందిస్తూ, ఇప్పుడు రేపు కూడా ఆవిడ మళ్ళీ ఒక యాక్యుపంక్చర్ సెషన్ కూడా ఒకటి నిర్వహిస్తున్నారు. మంజుల గారు గోత్పత్తులే కాకుండా ఆయుర్వేద, పంచగవ్య వాటిపైన కూడా ప్రావీణ్యం పొందారు. మంజుల గారు మన కార్యక్రమానికి రావడం, మన సంతలో స్టాల్ పెట్టడం, ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనకు పరిచయం చేయడం అభినందనీయం. ధన్యవాదాలు మంజుల గారు. మీలాంటి వాళ్ళు మన ఈరోజు మన భరత్ తీసుకొచ్చిన అదే ఇట్స్ వన్ ఆఫ్ ద సేమ్ మన సిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఈరోజు భద్రక కాలేజ్ నుండి ఎవరైతే కార్యకర్తలు మనకు భోజనం దగ్గర ఇక్కడ మనకు సహకరించారో పిల్లలు, వాళ్ళంతా భద్రక కాలేజ్ పిల్లలు. మన మంజుల గారు కూడా అందులోనే ప్రొఫెసర్. సో వాళ్ళందరితో చిన్న ఫోటో ఒకటి దిగుదాం మనమంతా. కరతాళ ధ్వనులండి. వీళ్ళందరూ మనకు సహాయం చేయడానికి వచ్చారు, మన కార్యక్రమానికి సహకరించడానికి వచ్చారు. ఒకసారి అందరూ జస్ట్ క్లాప్ చేయండి అండి. పొద్దుగాల నుంచి మన కోసం వాలంటీర్ చేస్తుండ్రు. NSS టీమ్ భద్రక కాలేజ్.